ప్రయాసపడ్డాం. ఎందుకంటే పరిస్థితులు ఎందుకో ఒకదాని తర్వాత అన్నీ అంటాం. ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్. ఇక విమానంలో వచ్చినట్టే ఇంక మీరు అర్థం చేసుకోండి, ఎగురుకుంటూ వచ్చాం. కానీ మొత్తానికైతే రాగలిగాను. ఏదేమైనా మీకు చలిగానే ఉంది, నాకు కూడా. హల్లెలూయా. వాస్తవానికి ముగింపు సమయానికి వచ్చాను, అందుకనే ముగింపు మాటలు చెప్పేసి సమయాన్ని దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క చిన్న మాట బైబిల్లో చదువుదామండి. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఒక 20 నిమిషాలు కొంచెం శ్రద్ధగా దేవుని మాటలు ప్రయత్నం చేద్దాం. అది వాక్యం కూడా కాదు, ఒక 2 మాటలు అంతే. జస్ట్ 17వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 34 వచనం అందరం కలిపి చదువుతున్నామండి. అందుకు దావీదు, అందరం కలిపి చదువుతున్నామండి. రెడీ? ఇన్ని 100 మంది చదివితే చాలా బాగుంటుంది గట్టిగా. రెడీ? 1 2 3 స్టార్ట్. 17:34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెను కాయించుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచును. నేను దానిని చంపి దాని నోట నుండి ఆ గొర్రెను, అది నా మీదకు రాగా దాని గెడ్డము పట్టుకుని దాన్ని కొంటిని చంపితేనే. మీ దాసుడైన నేను ఆ సింహము ఎలుగు బంటిని చంపితేనే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో 2 చేతులు పైకెత్తి ఒకసారి ఆమేన్ అందామండి. ఈ అధ్యాయం అంతా మీకు బాగా పరిచయం ఉన్న అధ్యాయం. దావీదు గొల్యాతును చంపిన సంఘటన. దావీదు గొల్యాతును చంపిన సంఘటన. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దావీదుకి బహిరంగంగా విజయం వచ్చిన అధ్యాయం ఇది. బహిరంగంగా విజయం వచ్చిన, అంతకుముందు చాలా సింహాలను చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, కానీ బహిరంగంగా గొల్యాతును చంపాడు. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, మనందరం కొంచెం జాగ్రత్తగా వింటే. అమ్మా, ఈ బహిరంగంగా ఈ విజయం సాధించడానికన్నా ముందు రహస్యంగా సింహాలను ఎలుగుబంటిని చంపడం అలవాటు చేసుకున్నాడు. అంటే పాఠం ఏంటంటే, మనం బహిరంగంగా విజయాలు సాధించాలంటే రహస్యంగా పోరాటాలు చేయాలి. ఒకసారి గట్టిగా ఆమేన్ అంటామా? హల్లెలూయా. నాతో ఈ మాట చెప్పండి. మనం బహిరంగంగా విజయం సాధించాలంటే రహస్యంగా ప్రార్థనా గదిలో పోరాటాలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మన పోరాటం ఎక్కడైపోవాలి? ప్రార్థనా గదిలో. అనండి ఒకసారి మంచిగా. మన పోరాటం ఎక్కడైపోవాలి? ప్రార్థనా గదిలో. మన 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 యుద్ధం ఎక్కడైపోవాలి? ప్రార్థనా గదిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక మాట చెప్తున్నానండి, మనందరికీ రహస్య ప్రదేశాలు ఉండాలి. అనండి ఒకసారి గట్టిగా. సీక్రెట్ ప్లేస్ అనండి, గట్టిగా చెప్పండి. సీక్రెట్ ప్లేస్, రహస్య ప్రదేశం. మీరందరూ ప్రార్థనా పనులు ప్రార్థన చేస్తున్నారు 72 గంటలుగా. అయితే 2 మాటలు, నాకు తెలిసిన 2 మాటలు చెప్పి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ ఏముండాలి 2025 సంవత్సరంలో? రహస్య ప్రదేశం అనండి ఒకసారి గట్టిగా. ప్రపంచంలో భారతదేశానికి ఎంత ఉద్యమం రావడానికి దైవజనుడైన విలియం కేరీ కారణం. ఆయనది ఇంగ్లాండ్ దేశం. ఆయనది జస్ట్ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఇంత గది. ఆయన రూమ్ ఎంత? ఇంత గది. అంత గదిలో 4-5 బ్రతకాలి. అంత మాత్రమే కాదు, అందులోనే వంట, అందులోనే హాలు, అందులోనే కిచెన్, అందులోనే మొత్తం అన్ని. ఆయన ఆ చెప్పులు కుట్టేవాడు కాబట్టి ఆ పక్కన ఒక తొట్టు ఉండేది, తొట్టి నిండా నీళ్లు ఉండేవి, అందులో తోళ్ళు నానేసేవాడు. ఆ ఇల్లంతా తోళ్ళు వాసన వచ్చేది. విన్నారండి? ఇంత చిన్న గదిలో ఈ మూల ఏం చేశాడంటే 4 కట్టలు కట్టుకున్నాడు. చిన్నగా ఏం కట్టుకున్నాడండి? 4 కట్టలు కట్టుకుని ఈ కట్టలకి బయట వైపు బోర్డు ఎంత తగిలిచ్చాడంటే, ఇది నా ప్రార్థనా గది అని చెప్పాడు. ప్రార్థనా గది అని చెప్పి చక్కగా ఇక్కడ మోకాళ్ళు వేసి ఏం చేశాడంటే, ఎదురుగా ఒక తోలు మీద ప్రపంచ పటాన్ని గీశాడు. ఏం గీశాడమ్మా? ప్రపంచ పటంలో భారతదేశం యొక్క పటాన్ని రెడ్డింగ్తో మార్క్ చేశాడు. రెడ్డింగ్తో మార్క్ చేసి రోజు భారతదేశం పటం మీద 2 చేతుల నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 2 చేతుల పైగా దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ? చిన్న గదిలో బాస పట్లేస్తే కాళ్ళు బయటకు వచ్చేస్తాయి. మోకాళ్ళ మీద ఉంటేనే ఆయన ప్రార్థనా గదిలో ఉండగలడు. చక్కగా భారతదేశం. అమ్మా, ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాడు ఆయన. ఏదో చెప్పండి, మన ఊరు అల్లుడా? మన దేశానికి పిల్లనిచ్చాడా? ఇక్కడ పిల్ల ఆయన చేసుకున్నాడా? అసలు ఈ దేశానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన దేవుడి దేశం మీద పెట్టిన భారం, ఆ ఒక్క దైవజనుడు ఈ చిన్న ప్రార్థనా గదిలో 2 చేతులు ఎత్తబట్టి ఈరోజు 150 కోట్ల మందికి ఎంత ఉద్యమాన్ని దేవాదేవుడు అనుగ్రహించాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, మన ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని యుద్ధంలో గెలిపించిన ఆయుధాలన్నీ ఈరోజు మ్యూజియంస్లో ఉన్నాయి. విలియం కేరీ తర్జుమా చేసిన పరిశుద్ధ గ్రంథం మనందరి చేతుల్లో ఉండేలాగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెన్ను తెచ్చింది ఎవరు? బ్యాంకింగ్స్ తెచ్చింది. హలో, ఆ రైలు తెచ్చింది ఎవరు? విలియం కేరీ. ఆమెన్నానండి ఒకసారి గట్టి. సతీసాగమనాన్ని రూపుమాపింది ఎవరు? విలియం కేరీ. అమ్మ, ఇన్ని మన కళ్ళెదుట ఉంది. పెన్ను ఉంది, పేపర్ వాడుతున్నారు, బ్యాంకింగ్, ఫోన్పే ఉంది, బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, మన కళ్ళ పక్కన రైల్వే సెక్టార్ ఉంది. ఇవన్నీ ఎంత ఉద్యమం భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ రహస్య ప్రదేశం నుంచి అంత ఉద్యమాన్ని తీసుకొచ్చాడు దేవాది. రెండు చేతులపైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్దామండి ఒకసారి గట్టిగా. అంటే పాఠం ఏంటంటే మనందరికీ సీక్రెట్ ప్లేస్ అందాం ఒకసారి గట్టిగా, మంచిగా అనండి. సీక్రెట్ ప్లేస్ అనండి. దావీదు బహిరంగంగా విజయం సాధించడం కోసం రహస్యంగా ఏడవటం మొదలుపెట్టాడండి. మనం రహస్యంగా ఏడ్చే ఏడుపుకి బహిరంగంగా జవాబు ఇవ్వగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, మంచిగా హల్లెలూయా. సీక్రెట్ ప్లేస్ అనండి, రహస్య ప్రదేశం. చాలా మంది ఎవరి బిడ్డలు, తమ్ముళ్ళు, చెల్లెలు చాలా మంది. నేనేమంటానంటే ఈ సంవత్సరం మన జీవితాల్లో సీక్రెట్స్ ఉండకూడదు, సీక్రెట్ ప్లేసే ఉండాలి. ఆమె అంటలా మరి మీరు మన లైఫ్లో అసలు ఈ సంవత్సరం సీక్రెట్స్ అన్నీ వదిలిపెట్టాలి. సీక్రెట్ ప్లేస్లో ఎక్కువసేపు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడదాం మనందరం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు కావాలంటే యెహోషువ గ్రంథంలో ఇద్దరు ఉంటారు, ఆకాను అనండి, రాహాబు అనండి. ఒక ఆయన పేరు ఆకాను, ఇంకొక ఆమె పేరు. ఆకాను ఎవరు? సైనికుడు. ఆకానికి బోళ్ళంత వాగ్దానాలు ఉన్నాయి. రాహాబు ఎవరు? వేశ్య. అసలు వాగ్దానమే లేదు, అంతా ప్రళయమే. ఆకాను తన కుటుంబంతో ఏ స్థాయి కన్నా వెళ్ళగలడు. రాహాబు కుటుంబం క్వశ్చన్ మార్క్. ఆకాను గొప్ప పరువు కలిగిన వాడు, రాహాబుకి అసలు పరువే లేదు. ఆకాను కుటుంబం చాలా ఉన్నతమైన స్థాయికి ఎదగలదు, రాహాబు జీవితం ఎప్పుడు క్వశ్చన్ మార్క్. కానీ ఆకాను కుటుంబాన్ని చంపుకున్నాడు. రాహాబు తన కుటుంబాన్ని కాపాడుకోవటమే కాదు, మత్తయి సువార్త 1 యేసయ్య వంశంలో చోటు దక్కించుకుందండి. అసలు ఈ కాంట్రాస్ట్లో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విషయం తెలుసా? ఆకాను తన జీవితంలో రహస్యాన్ని పెట్టుకున్నాడు, రాహాబు తన జీవితంలో ఒక రహస్య ప్రదేశంలో దైవ సేవకుల్ని భద్రం చేయటం నేర్చుకుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రహస్యాన్ని ఉంచుకున్న, వాగ్దానాన్ని పొందుకున్న ఆకాను చనిపోయాడు. కానీ రహస్య ప్రదేశంలో దేవుని సేవకులకు ఆశ్రయం ఇచ్చినటువంటి రాహాబు మాత్రం యేసుక్రీస్తు వంశంలో చేరిపోయిందండి. అంటే పాఠం ఏంటంటే 2025లో మన పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, మన జీవితం ఎలా అయినా ఉండొచ్చు, మన పరిస్థితులు చూస్తే అంతా క్వశ్చన్ మార్క్ అయి ఉండొచ్చు. నేను ఒక మాట చెప్పనా, మనం కనుక రహస్య ప్రదేశంలో ఉంటే రహస్యమందు జవాబిచ్చుచున్నవాడు ఖచ్చితంగా మన ప్రార్థనకి 2025లో జవాబు అవుతుంది. మంచిగా ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్తలో యేసయ్యే తన నోటితో చెప్పాడు 3 సీక్రెట్లు ఉండాలని చెప్పాడు. మనకి ఎన్ని ఉండాలి? 6వ అధ్యాయంలో మొదటి మన ప్రేయర్ అనండి, సీక్రెట్ కొంచెం అన్నాడు. ఆ తర్వాత మన ఫాస్టింగ్ అనండి, ఆ తర్వాత మన అర్పణ అనండి. 3. నెంబర్ 1 ప్రార్థన, ప్రేయర్ అనండి, ఫాస్టింగ్, గివింగ్. మనిషికి మూడు పాపాలు ఎప్పుడు ఏలుబడి చేస్తుంటాయి. 1 ప్రౌడ్, 2 లస్ట్, 3 గ్రీడీ. 1 గర్వం, 2 జారత్వం, 3 దురాశ. ఈ 3 ఉంటే అసలు జీవితంలో ఎవరు ఎక్కడికి ఎదగలేరు. చాలా మంది ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు తెలుసా? ప్రౌడ్నెస్ వల్ల, గర్వం వల్ల. చాలా మంది ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఏలుబడి చేస్తున్న గర్వం, వాళ్ళు ఏలుబడి చేస్తున్నటువంటి ఆ అహంభావం. ఒక్కసారి కనుక మనం ప్రార్థన మానేమంటే పాఠం ఏంటంటే గర్వం వచ్చిందని. గర్వం వచ్చిందంటే దాని వెనక ఏమొచ్చేస్తుంది? నాశనానికి ముందు గర్వం ఉంటుంది అన్నాడు. అంటే ఏమొచ్చేస్తుంది అంటే పాఠం ఏంటంటే మీరు మీ గర్వాన్ని జయించాలంటే ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఏం ప్రయోజనం లేదు. పరమ వైద్యుడైన యేసయ్య దగ్గర మోకాళ్ళు వేస్తే మన గర్వాన్ని తీసేస్తాడు దేవదేవుడు. ప్రార్థన ఒక్కటే. ఆ తర్వాత లస్ట్, శరీర కోరికల్ని, జారత్వాన్ని జయించాలంటే శరీరాన్ని ఉపవాసంతో నలగొట్టేయటమే. ఆమెన్నారు అందరూ. ఆ తర్వాత మనకున్న దురాశ అంతా పోవాలంటే మనం అందరం దేవాదేవుని పనికి ధారాళంగా ఇచ్చేవారంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఈ 3 సీక్రెట్గా ఉంచమన్నాడు. ఆమెన్నందామండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరింథీ సంఘానికి పౌలయ్య గారు కూడా రాస్తూ ఏమన్నాడంటే కొయ్యకాలు, చెక్క వీటి మీద కాదు, బంగారం, వెలగల రాళ్ళు వీటి మీద కట్టబడండి అన్నాడు.
రేపొద్దున పరీక్షిస్తాను అగ్నిలో. పరీక్షించినప్పుడు కొయ్యకాలు ఏమైపోద్ది? కాలిపోద్ది. చెక్క ఏమైపోద్ది? కాలిపోద్ది. బంగారం ఏమైపోద్ది? మెల్లమెల్ల మెరిసిపోద్ది. చెక్క మీ కంటికి కనపడుతుంది, కొయ్యకాలు మనందరి కంటికి కనపడుతుంది, కానీ బంగారం కనపడదు. సీక్రెట్గా రహస్యంలో దాగి ఉంటుంది. పాఠం ఏంటంటే, ఎవరైతే రహస్య ప్రదేశంలో ఎక్కువసేపు దేవునితో గడుపుతారో వారందరికీ దేవాదేవుడు ఎక్కడ లేనంత విలువనిస్తాడు. అందుకే చెక్క కనపడుతుంది, బంగారం కనపడుతుందా? కనపడదు. అందుకే మీరు ఇళ్లలో చేసుకునేటప్పుడు 6x6 మంచం చేసుకుంటారు, 6x6 ఉంగరం చేసుకున్నారు. అమ్మా ఎందుకు? మామూలుగా మనకి ఏదోటి అనండి, అసలు మనకి ఎందుకు హల్లెలూయా అనండి ఒకసారి. నిజమండి. అందుకే మనం సీక్రెట్ ప్లేస్ అన్నారు అందరూ. ఒకసారి గట్టిగానండి, పక్కన వాళ్ళు షేక్ అండి, చెప్పండి సీక్రెట్ ప్లేస్. నో సీక్రెట్స్ అనండి ఒకసారి. ఓన్లీ సీక్రెట్ ప్లేస్, ఓన్లీ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే అన్నల దగ్గరికి వచ్చి దావీదు అన్నాడు, అన్న ఆడు 40 పగళ్ళు 40 రాత్రులు చెల్లలేకపోతున్నాడుగా, వెళ్ళి చంపేయచ్చుగా. మొదటోడు నా వల్ల కాదన్నాడు, రెండోడు నా వల్ల కాదన్నాడు, మూడోడు నా వల్ల కాదన్నాడు, 4, 5, 6, 7 మా వల్ల కాదన్నారు. అప్పటికి దావీదు ఒక స్విగ్గీ బాయ్, జెప్టో బాయ్, జొమాటో బాయ్ క్యారేజ్ పట్టుకుని వచ్చాడు. వాళ్ళు ఎవరో కాదన్నారని సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు రాజా ఒకటి అడగనా అన్నాడు. ఏంటి నానా అని అన్నాడు. ఆడు అక్కడ చెలరైపోతున్నాడు. మీరు ఎలా అన్నం తినేస్తున్నారు? మీరు ఎలా అసలు ఉపవాసం ఉండకుండా ఉండిపోతున్నారు? ఎలా నేను తెచ్చిన క్యారేజీలు మీద తినేస్తున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు ఏంటి అని అడిగాడు. సౌలు అన్నాడు, ఏం చేయమంట? ఆడికి ఎదురు ఎవరు నిలబడలేకపోతున్నాడు అనగారు, ఓ పని చేయి, వాళ్ళు ఎవరు మీ వల్ల కాదుగా, నన్ను పంపించి నేను చంపేస్తాను అని అన్నాడు. సౌలు అప్పుడు ఏమన్నాడు దావీదుతో, అసలు ఆడి బలం ఏంటి, నీ బలం ఏంటి, అతని ధైర్యం ఏంటి, నీ ధైర్యం ఏంటి, అతని ఎత్తు ఏంటి, మాట్లాడండి, నీ ఎత్తు ఏంటి, అసలు అతని కండ బలం ఏంటి, నీ కండ బలం ఏంటి, అతను నువ్వేం బాలుడివి, అతడు బాల్యం నుండి విద్యాభ్యాసం యుద్ధాభ్యాసంలో ఆరితేరిన వాడు. ఆమెను చెప్దామండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వాడిని ఏం చేయలేవు అని అంటే అప్పుడు అన్నాడు దావీదు ఏమనంటే, రాజా నిజమే, అతను నాకన్నా బలవంతుడే, అతను నాకన్నా యుద్ధం నేర్చుకున్నవాడు, అయితే నా బలం ఏంటో తెలుసా? నేను రాత్రి వేళ లేకపోతే అరణ్యమందు అనగా ప్రార్థనా గదిలో అనగా నా చీకటి గదిలో అనగా నా రహస్య ప్రదేశంలో నా తండ్రి మందను మేపుచుండగా సింహం ఒకటి వచ్చింది, ఎలుగుబంటి ఒకటి వచ్చింది. ఆ రెండిటి నుండి నన్ను కాపాడినవాడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ నుండి కూడా నన్ను కాపాడడానికి సమర్థుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఎక్కడ సంపాదించావయ్యా ఎంత ధైర్యం? రహస్య ప్రదేశంలో నుండి సంపాదించుకున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కాంట్రాస్ట్ అంటే నాకు మహా ఇష్టం. వష్టి అనండి, ఎస్తేరు అనండి. వష్టి కూడా దేవుని రాజ్యం పనే చేసింది, కానీ ఎస్తేరు మాత్రం రహస్యంగా ఉపవాసం ఉండి దేవునితో గడిపింది. వష్టి తన రాజరికాన్ని రాణితనాన్ని పోగొట్టుకుంది, ఎస్తేరు మాత్రం దయ పొందుకొని తన జనాంగాన్ని కాపాడుకున్నంత ఈ రోజుకి చరిత్రలో నిలబెట్టేశాడు దేవాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా హల్లెలూయా హల్లెలూయా. అంటే ఒక్క దైవజనుడు ఎక్కడో ప్రార్థన చేస్తే దేశంలో ఇంత ఉద్యమం కదండి. నేను నమ్ముతున్నాను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తుంటే అసలు ముందు మన విజయవాడ నుంచే చాలా పెను ఉద్యమం ప్రారంభమైపోబోతుంది అది త్వరలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా హల్లెలూయా హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన, ప్రార్థన ఆలకించే దేవుడు. నాకు తెలిసి మనందరం ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత జవాబు ఇచ్చేవాడు కాదు, ప్రార్థన జరుగుతుండగానే జవాబులు మనందరం చూడబోతాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో 1 దినవృత్తాంతముల గ్రంథం. ఈ సంవత్సరం మనందరికీ సీక్రెట్ ఉండకూడదు, మరి ఏముండాలి చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. 1 దినవృత్తాంతముల గ్రంథం. మనందరికీ సీక్రెట్స్ ఉండొద్దు, కానీ ఏముండాలి? 1 దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం. మీరందరూ కొన్ని వందల సార్లు చదివిన మాట. 1 దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం కలిపి చదువుతున్నాం. రెడీ, 1 2 3 స్టార్ట్. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి కీడు రాకుండా కాపాడుమని ప్రార్థించగా అమ్మ అక్కడ మీ పేరు పెట్టుకుని చదువుదాం ఒకసారి గట్టిగా. దేవుడు జార్జ్ బుష్ మనవి చేసిన దాన్ని జార్జ్ బుష్కు దయచేసి. అందరూ చదవండి. దేవుడు నేను మనవి చేసిన దానిని నాకు దయచేసెను. ఆమేనండి ఒకసారి. అమ్మ మరలా చెప్తున్నాను, మన దేవుడు ప్రార్థనలు అయిపోయిన తర్వాత జవాబు ఇచ్చేవాడు కాదు, ప్రార్థనలు జరుగుతుండగానే జవాబులు రాబోతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథం అనండి ఒకసారి. 2వ అధ్యాయంలో ఆ అధ్యాయాన్ని
ప్రార్థనతో ప్రారంభించాడు పరిశుద్ధాత్ముడు. దేంతో? ప్రార్థనతో. ఆ అధ్యాయం ముగింపుకి రాగానే ఆ ప్రార్థనకి జవాబిచ్చేస్తాడు. అంటే ఒక అధ్యాయం ప్రారంభం ఎలా ప్రారంభించబడింది? ప్రార్థనతో. ముగింపుకి రాగానే ఆ ప్రార్థనకి జవాబుతో ముగిస్తాడు. కానీ ఇక్కడ విషయం అలా కాదు. ఇక్కడ వచనం ప్రార్థనతో ప్రారంభిస్తాడు, వచనం ముగింపుకి వచ్చేసరికి పరలోకం ఆయన ప్రార్థనకి ఆమేన్ చెప్పేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎబ్బేజు అనండి. కింద ఆయన పేరుకి అర్థం ఉంది, చదవండి ఒకసారి. కింద గట్టిగా చదవండి ఒకసారి. కుర్చీల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. వేదన అనండి. అమ్మ, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీలో మామూలుగా ఎవరైనా, ఇక్కడ అంతమంది ఉన్నాం కదా, మీ పిల్లలకి ఎవరైనా యారా వేదన అని పేరు పెట్టుకున్నారా? నిజం చెప్పండి. నానా రోదన ఉన్నారా? ఎరా అంగలార్పు ఏదో చెప్పండి. రోదన ఏదో ఉన్నారా? ఎరా కన్నీరు ఆవేదన ఎవరు లేరా? అసలు అలాంటి పేర్లు పెడతారమ్మా మామూలుగా? నాలా ఎంత నల్లగా ఉన్నా సుందర్రావు, మన పేర్లు అట్లా ఉంటాయి. పగలు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చిందనుకో, నీ పేరేంట్రా? సౌందర్య. అసలు ఈ మధ్య మనుషుల పేర్లు కన్నా కుక్కల పేర్లు ఎదిరిపోతున్నాయి. నేను ఆ మధ్య ఒక ఊరు వెళ్ళాను, అమ్మగారు పిలుస్తుంది, పాండ్స్ అని పిలిచింది. నేను అన్నాను, అమ్మగారు మీ అబ్బాయి పేరు భలే ఉందండి అన్న. అబ్బాయి కాదు అబ్బాయి, అమ్మాయి అమ్మగారు అన్న. అమ్మాయి కూడా కాదమ్మా. మరి ఎవరు అన్న? ఈ లోపల నల్లగా నాలాగా బయటకు వచ్చి బౌ బౌ అంటే వచ్చింది. సంవత్సరం అయింది పాండ్స్. వీర్రాజు గారు అల్లెలుయ్యా. అంటే మన ఆశ ఏంటంటే మనం ఎలా ఉన్నా మన పిల్లలు ఏదో చెప్పండి మంచిగా ఉండాలని కోరుకుంటాం, అవునా కదా? మనం ఉన్నట్టుగా వాళ్ళు ఉండకూడదు, మన పేరు కన్నా మంచి పేరు ఉండాలని. అసలు ఈ మధ్య పేరు ఎతికే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మరి మంచి మంచి పేర్లు పెట్టేస్తున్నారండి. కానీ ఈ తల్లి తన కుమారునికి ఏమని పేరు పెట్టింది? వేదన. మీరు ఇక్కడ ఒక చిన్న మాట, కొంచెం చరిత్రలోకి వెళ్దాం. ఎబ్బేజు అనండి. ఎబ్బేజు అన్నది ఒక ఊరు పేరు, పక్క పేరాలో 2వ అధ్యాయం 55వ వచనం. అందరం చదువుదాం ఒకసారి. 55వ వచనం గట్టిగా చదువుదాం. ఎబ్బేజులో కాపురమున్న లేఖికులు, విజయవాడలో కాపురమున్న తెలంగాణ వాసులు, అర్థమవుతుందా? తెలంగాణలో కాపురమున్న ఆంధ్రవాసులు. అసలు తెలంగాణ ఇప్పుడు వెళ్తేనట హైదరాబాదులో 100 ఇళ్ళు ఉంటే 70 ఇళ్ళు తాళం వేసి ఉన్నాయట. ఎవరు లేరు, అందరూ వచ్చారు ఇక్కడికి. అందరు ఇక్కడ వాళ్ళు అక్కడికండి కాపురం. అలాగే ఎబ్బేజులో కూడా ఎవరు కాపురం ఉండేవారు? లేఖికులు అనండి ఒకసారి గట్టిగా. పర్లేదు మంచిగానండి. ఎవరు? లేఖికులు అనండి. అంటే లేఖికులు అంటే శాస్త్రులు అంటే స్క్రైబ్స్, లేకపోతే రచయితలు. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క దానికి ఫేమస్. ఇప్పుడు ఈ ఎబ్బేజ్ అనే ఊరు రచయితలకు ఫేమస్. చీరాల దేనికి ఫేమస్? నూజివీడు దేనికి ఫేమస్? తాపేశ్వరం దేనికి ఫేమస్? కాజకి ఫేమస్. విజయవాడ దేనికి ఫేమస్? తెలీదా? నాకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోనీ హైదరాబాద్ దేనికి ఫేమస్? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క దానికి ఫేమస్. ఎబ్బేజు కూడా శాస్త్రులకు రచయితలకు ఫేమస్. ఆ ఊర్లో ఏ గడప కొట్టినా అందరు రచయితలే. అందుకే రచయితలకు చాలా ఘనత ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళకి పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇలాంటి పద్మశ్రీ ఇలాంటి అవార్డులు కూడా ఇస్తారు. అక్కడ వరకు ఎందుకు, మన తెలుగులో మాట్లాడుకుందాం. ఏ సన్నగారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన ఎలా తెలుసు మీకు? మంచి పాటల రచయిత రాజుబాబు గారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిన్నే స్టీవెన్సన్ గారు. తెలియని వాళ్ళు ఉంటారా? సిరివెల్ల ఆనోక్ గారు. వీళ్ళందరూ ఏంటి అద్భుతమైన రచయితలు. పురుషోత్తం చౌదరి గారు, మాచిలామణి గారు. వాళ్ళ రచయితలకి ఘనత ఎక్కువ. తల్లికి అర్థమైంది, మన ఊర్లో అందరూ ఘనత వహించిన వారు. మన ఊర్లో ఏ గడప కొట్టినా అందరూ పద్మశ్రీలో పద్మవిభూషణ్ రేంజ్లో ఉన్నవారు. చాలా పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో నా కుమారుడు పరిగెత్తలేడు. ఈ పోటీ ప్రపంచంలో నా కుమారుడు విజయం సాధించలేడు. ఈ పోటీ ప్రపంచంలో నా కుమారుడు పక్కవారిని దాటి వెళ్ళలేడు. తల్లికి అర్థమైపోయింది. తల్లికి అర్థమైపోయి ఇంత పోటీ ప్రపంచం, ఇప్పటికే 5G నడుస్తుంది, 10G నడుస్తుంది, 15G కూడా వెళ్ళిపోతుంది జపాన్ దేశం. ఈ ప్రపంచంలో నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు జీవితం బాగుపడదేమో, ఇక ఈడెప్పటికీ వేదనతోనే బ్రతుకుతాడని తల్లి తన సొంత కుమారుడి మీదే నమ్మకం లేకుండా పెట్టుకున్న పేరు వేదన. సొంత తల్లి నమ్మల బాగుపడతాడు అంటే, సొంత తల్లి మంచి సాక్ష్యం లేకపోయింది, సొంత తల్లికి నమ్మకం లేదు అని ఎదుగుతాడు అని అంటే. అమ్మ, ఈ రాత్రి అలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్నారు. మీ మీద మీకే నమ్మకం లేదు, మీ ఇంట్లో వాళ్ళే కనీసం మిమ్మల్ని నమ్మలేని పరిస్థితి. అసలు మనం ఎదుగుతామని అంటే కనీసం మనం ఏంటో పరిస్థితి? క్వశ్చన్ మార్క్ 2025లో
ఏం చేయాలో అర్థం కావట్లా. అటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాం. అయితే మీకు ఒక మాట తెలుసా, ఎబ్బేజు ఆ పేరు పొందుకున్నారు. అప్పటికి అన్నలు దీవించబడ్డారు, వాళ్ళ అక్క దీవించబడింది. అన్నయ్య అప్పటికే విజయవాడలో 2 అంతస్తులు కట్టేశాడు. అప్పటికే అక్క 2 ఎకరాలు కొనేసింది. మనోడికి కేరా ప్లాట్ఫామ్. తల్లి వేదన 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 ఇదే. అయితే ఒక మాట తెలుసా, ఎప్పుడు ఎవరి మీద అసూయ పడలా, ఎప్పుడు ఎవరి మీద కోపం పెంచుకోవాలా, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కనీసం చేతులు చాపలా. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపలేదు. కానీ గదిలోకి వెళ్ళి యేసయ్య దగ్గర 2 చేతులు ఎత్తడం నేర్చుకున్నాడు ఎబ్బేసు. వెళ్ళి నా వేదనని తీసేయను ఆయన. అమ్మ, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా. గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకొని 2 చేతులు ఎత్తి మోకాళ్ళు వేసి ప్రార్థన ముగించి మళ్ళా మోకాళ్ళు లేచి చేతులు దింపి తలుపు గెడ తీసే లోపలే మన ప్రార్థనకి జవాబు ఇవ్వగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నాడు. అందుకే ప్రార్థనలన్నీ అయిన తర్వాత కాదు, ప్రార్థించుచుండగానే. ఎప్పుడమ్మా? ప్రార్థించుచుండగానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా హల్లెలూయా. ఇక ప్రార్థన మొదలు పెట్టాడు. ఏమని ప్రార్థన మొదలు పెట్టాడు? నన్ను ఆశీర్వదించు నాయన అనండి ఒకసారి అందరు గట్టిగా. అందరూ చెప్పండి, నన్ను ఆశీర్వదించు నాయన. అమ్మ, మనందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సారేపతి విధవరాలు అనండి. ఒక్క అప్పం ఉంది. ఎన్ని అప్పాలు ఉన్నాయి? ఒక్క అప్పం ఉంది. సరిగ్గా సమయానికి వెళ్ళారు. ఎవరో పాస్టర్ గారు వెళ్ళి అమ్మా అన్నాడు. ఏంటమ్మాను? నీ అప్పంలో మొదటిది నాకు ఇస్తావా అని అడిగాడు. మామూలుగా మీరైతే ఏమంటారు? ఏదోటి చెప్పండి, మాట్లాడరేంది, ఏదోటి చెప్పండి. అమ్మా ఒకటే ఉంది అంతే, మొహమాటం లేకుండా చెప్పేశారు అంతే. దేవునికి స్తోత్రం కల. అలా ఉండాలి మరి. హల్లెలూయా అనండి. ఇంకా మీరు మంచోళ్ళు, విజయవాడోళ్ళు. మా ఊరోళ్ళు అయితే ఏమంటారు తెలుసా? 6 అడుగులు ఉన్నావు, కష్టపడలేవా? గెడ్డం మీసం కూడా వచ్చిందిగా, పని చేసుకోవచ్చుగా. మీకు వందనాలు, మీరు చాలా మంచోళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. కొడుకు దగ్గరికి కొడుకా అంది. ఏంటి మమ్మీ అన్న? ఒక్క అప్పం ఉంది, అది నీకు పెడతా, రేపు చచ్చిపోదాం అంది. సరే, ఇంక రేపు నుంచి కరువు, ఇంకా సోర్స్ లేదు. హల్లెలూయా అనండి. ఈ లోపు వచ్చారు పాస్టర్ గారు వచ్చి, అమ్మా నీ మొదటి అప్పం పెడతావా? ఉందే ఒకటి నాయన అని అన్నా. ఆ తల్లి ఎంత గొప్పదంటే, దైవజనుడి ఇంటికి వచ్చి పరిచర్య భారం కొరకు అడుగుతుండగానే ఆ తల్లి కొడుకు పెడతానన్న అప్పం కూడా, అంటే తన కడుపులోదు కూడా తీసి దేవుని పని కోసం ఖర్చు పెట్టి అంత తెగింపు కలిగిన తల్లి ఆ తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు తిన్నాడు. కొండ కడిగేసింది, కొండ బోర్లించేసింది. దైవజనుడు వెళ్ళిపోయాడు. ఇలా వెళ్తుంది కొడుకు చెప్దామని. వెళ్తుంటే కొండ బోర్లించి ఉన్నది, తిప్పుంది. ఎవరు తిప్పారు? దగ్గరికి వెళ్ళింది. నల్లగా ఉన్న కొండ తెల్లగా కనపడుతుంది. ఏమొచ్చింది అందులోకి? గట్టిగా చెప్పండి, గట్టిగా అనాలి. ఇటు పక్క వెళ్ళింది, ఏమన్నా ఒక చుక్క నూనె దొరుకుద్దేమో అని. ఇక్కడికి వెళ్ళగానే గట్టిగా అనండి అమ్మా. కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకా అంది. ఏంటి మమ్మీ అని అన్నాడు. మన సౌరు ఎప్పటికి వాయిదా పడిందిరా. హల్లెలూయా అనొచ్చుగా. మొత్తానికి ఏమైపోయింది ఆ రోజు? అయిపోయింది. దేవునికి స్తోత్రం. పడుకున్నారు చక్క. మళ్ళీ కొండ కడిగేసింది. పొద్దున్న లేవాలి, చచ్చిపోవాలి. ఇక అది పరిస్థితి. మళ్ళీ మొహం కడుక్కుంటా సంజయో నువ్వు పాటలు అంటుండగా మళ్ళా కొండ తిప్పం. అరే మళ్ళీ కొండ అని ఊరికే వెళ్ళి చూసింది. నల్లగా ఉన్న కొండ. ఏమొచ్చేసింది? ఊరికే అక్కడ కూడా చూద్దామని ఇటు వెళ్ళింది. ఇటు రాగానే ఇక్కడేముంది? మీరు గట్టిగా చెప్పాలి అందరూ. ఇటేముంది? మళ్ళీ కొడుకు దగ్గరికి. కొడుకా అంది. ఏంటి మమ్మీ అన్నాడు. మన సౌ రేపుడికి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ 3వ రోజు మళ్ళీ అలా వెళ్తుంది. మళ్ళా కొండ నల్లగా ఉన్న కొండ తెల్లగా ఉంది. మళ్ళీ ఇటు వచ్చింది. బుడ్డినుండా మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకా రేపు మన సావు రేపుడికి. తర్వాత రోజు లేచింది. మొహం గడగట్లా, నేరుగా కొండ దగ్గరికి. ఏముంది అందులో? ఇటు పక్క వచ్చింది. ఏముంది ఇందులో? అమ్మా రోజు ఇందులోకి అందులోకి ఏమొచ్చేది? అసలు మీకు మాట చెప్పనా? పిండి ఊరటం, నూనె ఊరటం కాదు. దేవుడు ఆ విధవరాలు ఇంట్లో 2 ఫ్యాక్టరీలను స్టార్ట్ చేశాడండి. ఒకటేమో పిండి ఫ్యాక్టరీ, ఇంకోటేమో మంచి గట్టిగా అనొచ్చు. ఇంకోటేమో ఇటు పక్కేమో పిండి ఫ్యాక్టరీ, ఇటు పక్కేమో అమ్మ ఎవరవుతారో తెలియదు కానీ మీలో చాలామంది సొంత ఫ్యాక్టరీలు పెట్టబోతున్నారు. మంచిగా ఆమెన్నానండి. మీ పిల్లలే పెట్టి వాటికి స్వార్థమ్మ గారు మీ పేరే పెడతారు. స్వార్థమ్మ గారి పిండి ఫ్యాక్టరీ, సమాధానమ్మ గారి నూనె ఆమెన్నానన్నా.
మనమే పని ఇచ్చేవారిగా చేస్తాడు దేవుడు. మన బిడ్డలే సెలవులు ఇచ్చేవారిగా చేస్తాడు దేవుడు. అందుకే మనం ఇప్పుడు 72 గంటలు సెలవు అంటే ఇస్తారా? అందుకే మనమే సెలవు ఇచ్చేవాళ్ళం అయితే ఒక్కలామేనల్లా. మరి దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్లో ఆ మాట ఉంది. 8వ వచనంలో అంటాడు ఆ విధవరాలు అన్నాడు. 17వ వచనానికి రాగానే స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు ఆ యజమానురాలు అని రాయించాడు. దేనికి యజమానురాలు? పిండి ఫ్యాక్టరీకి, నూనె ఫ్యాక్టరీకి యజమానురాలు. చాలామంది అంటే పాఠం ఏంటంటే, ఎవరైతే యేసయ్యకి మొదటి స్థానం ఇస్తారో వారిని ఆశీర్వాదానికి కర్తలుగా చేసేస్తాడు దేవత. తన్ను ప్రేమించు వారిని ఆమె అనొచ్చుగా గట్టిగా. మొదటి ప్రార్థన అలా చేస్తున్నాడు, నన్ను ఆశీర్వదించు నాయన అని. పరలోకం నుంచి ఏమంటున్నాడు ఎబ్బేజు అని అనగానే, ఆశీర్వదించాలంట అని అనగానే మొత్తం పరలోకం అంతా కలిపి ఆమేన్ అనండి మీరు ఒకసారి. నేను అలా అన్నానా? ఆమేన్. అంతే. 2వ పాయింట్కి వెళ్ళాడు. 2వ ప్రార్థన మొదలు పెట్టాడు. 2వ ప్రార్థన ఏం చేశాడంటే, నా సరిహద్దులు విశాలపరుచున అనండి ఒకసారి. చలి తగ్గిపోద్ది మీకు. హల్లెలూయా. సరిహద్దులు విశాలపరిచిన ఆయన. ఇందాక అయ్యగారు రాగానే చచ్చి సరిపోవట్లేదు అని అన్నారు. ఇంకా అసలు సరిపోదు అయ్యగారు, ఇంకా చాలా కావాలి ఎట్టాటి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరిహద్దులు విశాలపరిచిన ఆయన మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అప్పటికి వాళ్ళ అన్నయ్య 2 అంతస్తులు, ఎబ్బేజు 20 అంతస్తులు. ఆ కనపడే బిల్డింగ్లన్నీ ఆయన. హల్లెలూయా అన్నాడు. వాళ్ళ అక్క 2 ఎకరాలు, ఈయనైతే ఏకంగా 20 ఎకరాలు. ఆశీర్వాదం వచ్చింది. ఇక మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏమని ప్రార్థన చేశాడు? 2వ ప్రార్థన, నా సరిహద్దులు విశాలపరచు అని అన్నాడు. ప్రార్థన చేస్తూ అన్నాడు ఎబ్బేజు, ప్రభా మా అన్నయ్యకి మా అక్కకి విజయవాడలోనే ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి, కొంచెం అమరావతిలో కూడా ఒక 2. వెంటనే పరలోకం ఏమంది మీరు అనట్లా. అంతే. ఇన్విటేషన్ పట్టుకుని వెళ్ళాడు అన్నయ్య దగ్గరికి. అన్నయ్య అన్నాడు. ఏంట్రా అన్నాడు. నువ్వు అమరావతి రావాలన్నాడు. ఎప్పుడు అన్నాడు? 15వ తారీఖు. అన్నాడు. అక్కడ కట్టేశా. ఎక్కడదరా అన్నాడు. పరలోకం అన్నయ్య. గట్టిగా అన్నాడు. ఏం కాదు. సరే రిబ్బన్ కటింగ్ అయిపోయింది. మళ్ళీ మోకాలు వేసాడు. మళ్ళీ ఏం అడుగుతున్నాడు అని అనగానే, అదే అమరావతిలో ఇచ్చామంటగా, మళ్ళీ ఎందుకన్నా మంచిది విశాఖపట్నంలో అంటలా వచ్చాడు. మళ్ళీ అక్కడ రావాలన్నాడు అన్నయ్య. అదే ఈసారి విశాఖపట్నం రావాలని. అక్కడ కూడా అయిపోయింది. మళ్ళీ మోకాలు వేసాడు. మళ్ళీ మోకాలు వేసి మళ్ళీ ఏమడుగుతుంది, అదే విశాఖపట్నం ఇచ్చామంట. అప్పుడప్పుడు బిర్యానీకి అసలు మీరు బిర్యానీ అనగానే కనెక్ట్ అయిపోతున్నారండి మామయ్య. హల్లెలూయా. అసలు మామూలు కాదు, అసలు శిఖరాగ్ర స్థాయికి వెళ్ళిపోయారు బిర్యానీ. మన యోసఫ్ కూడా తెల్లవారుజాము అమీర్పేటలో దిగా బస్సు 4 సమయం. ఎంత తెక్కొట్టేసుకుంటున్నారా చివర. నా గొడవ నిజం. నాకు గొడవలంటే మహాసరదా. సోత్తాకి ఏం జరుగుతుందని బ్యాగులు 2 వేసుకెళ్ళి చూసా. గొడవ కాదు, మొక్క. అదేదో 4 AM బిర్యానీ అంట. 4ంటికి కొనుక్కొని 4ంటికే తినేయాలంట. మళ్ళీ 5ంటికి తింటే పాడైపోద్దా. హల్లెలూయా. హైదరాబాద్లో కూడా పరలోకం ఏముంది. హల్లెలూయా. అమ్మా ఎబ్బేజు వాళ్ళందరి పరిస్థితి ఎక్కడ అనుకుంటున్నారు? విజయవాడ వరకే. కానీ మన పరిచర్యను దేవాదేవుడు భారతదేశంలో ఏ ఊరికి వెళ్ళినా మనకు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చేంతగా దేవాదేవుడు విశాలపరిచాడు. గట్టిగా చప్పలు కొడితే యేసయ్యా అని పలుకుదామా? గట్టిగా చప్పలు కొడితే యేసయ్యా. దేవునికి స్తోత్రం. 2వ ప్రార్థన అయిపోయింది. 2వ ప్రార్థన నుంచి 3వ ప్రార్థనకు వెళ్తాడుగా. పరలోకం ఏముంది చెప్పండి. ఇక 3వ ప్రార్థనకి వెళ్ళాడు. 3వ ప్రార్థనకు వెళ్తున్నాడు. నా చేతిని వదలొద్దు అన్నాడు. మీరు కూడా కుడి చేయి పైకెత్తి ఈ మాట చెప్పండి. నాకు నా చేతిని వదలొద్దయ్యా, నా చేతిని వదలొద్దయ్యా. అందరూ అన్నారు నా చేతిని వదలొద్దు నాయన, నా చేతిని వదిలిపెట్టొద్దయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వదించబడ్డాడు. సరిహద్దులన్నీ ఆశీర్వదించబడ్డాక, సరిహద్దులు విశాలపరచబడ్డ తర్వాత చేయాల్సిన ప్రార్థన ఇదే. చాలామంది అప్పులు తీరిపోవాలని మందిరానికి వస్తారు. తీరాక మందిరాలు మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వివాహం అవ్వాలని మందిరానికి వచ్చిన వారు ఉన్నారు. మందిరానికి రాగానే దైవజనుడు కడుపు కట్టుకుని కన్నీరు కాల్చి అమ్మగారు అందరూ ప్రార్థన చేయగా, సంఘమంతా ప్రార్థన చేయగా వివాహం అయింది. మందిరం మానేసిన వాళ్ళు ఇంకా మనకు గుర్తున్నారు.
బిడ్డలు పుట్టాలని మందిరానికి వచ్చిన వారు ఉన్నారు. సంఘ ప్రార్థన, దైవజనుల కుటుంబ ప్రార్థన, బిడ్డలు కలిగారు, మానేసిన వారు లేరా? ఉన్నారు. ఇక్కడ ఎబ్బేజు అంటాడు, ఆశీర్వదించబడ్డ తర్వాత, సరిహద్దులు విశాలపరచబడ్డ తర్వాత ఏమంటాడంటే, అయ్యా ఇదిగో ఇంత సమృద్ధిలో, ఇంత ఆశీర్వాదంలో ఒకవేళ నేను గనక నీ చేతిని పట్టుకుంటే ఖచ్చితంగా వదిలేస్తా. నాకు అవ్వాలనుకున్న వివాహం కోసం వచ్చాను, అయిపోయిందా? నేనే నీ చేతిని పట్టుకుంటూ వదిలేస్తా. అయ్యా నా అప్పులు తీరాలని వచ్చా, తీరిపోయాయి, నేను గనక నీ చేతిని పట్టుకుంటే ఖచ్చితంగా నీ చేతిని వదిలేస్తా. అయ్యా బిడ్డలు కావాలని వచ్చా, బిడ్డలు పుట్టేసి, నేనే కనుక ఇప్పుడు నీ చేతిని పట్టుకుంటే ఖచ్చితంగా నీ చేతిని వదిలేస్తా. అందుకే నాయన నేను నీ చేతిని పట్టుకోవటం కాదయ్యా, చెప్పండి, 2 చేతుల పైకే చెప్పాలి, నువ్వే నా చేతిని పట్టుకో నాయనా. ఎబ్బేజుకి దేవుని చేతి యొక్క బలం తెలుసు. ఒకసారి దేవుడు ఫరో మీద ఏలు ఎలా చాపాడట. ఏం చాపాడు? వేలు చాపాడు. అంతే. ఎన్ని సావులు వచ్చేసినాయి? ఎన్ని సావులు? పొడుకుందామంటే పేల, తాగుదామంటే రక్తమా, తిందామంటే కప్పలా, ప్రశాంతంగా ఉందామంటే ఒళ్ళంతా గెడ్లా. చిచి అసలు ఎంత కోరణం అల్లెలు అన్నాను గట్టి. దేవుని స్తోత్రం కలుగునుగా. చిన్న తుమ్ము దగ్గొత్తని చిరాకు వచ్చేస్తుంది అలాగ. అసలు అన్ని గెడ్డలు తెడ్డ బతికేశారు. నాకు అర్థం అల్లెలు అనండి. ఈ బేస్కి అర్థమైంది. ఆ ఏలులోనే అంత ప్రభావం ఉందంటే ఆ చెయ్యి అంతా నాదే అయితే ఇంకెంత ప్రభావంతో నిలబడచ్చు అని. అందుకే ఏం అడగల, నా చేతిని వదిలిపెట్టద్దయ్యా. అందరు 2 చేతుల పైకి ఒక్క మాట ప్రభుని అడుగుదామా? నా చేతిని పట్టుకో నాయన, నా బిడ్డల చేతిని పట్టుకో ప్రభా, నా సేవకుని కుటుంబం చేతిని పట్టుకోయ్యా, మా పరిచర్యల చేతిని పట్టుకో నాయన. ఆమేన్ అందామండి. అంతే. 4వ ప్రార్థనకు వెళ్ళబోతున్నాడు. 3వ ప్రార్థనకు పరలోకం ఏముంది? 4వ ప్రార్థనకు వెళ్ళగానే అంటాడు, ఎంత వచ్చింది కదయ్యా, కీడు రానివద్దు నాయన. ఆశీర్వదించబడ్డాక, సరిహద్దులు విశాలపరచబడ్డ తర్వాత, నువ్వు నా చేతిని పట్టుకున్న తర్వాత కీడు వస్తే అది అవమానం. అందుకే 2025లో మన ప్రార్థన, ఏ కీడు రాకుండా కాపాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతుల పైకెత్తి ఒక్క 10 సెకండ్లు ఈ ప్రార్థన చేద్దామా? ఏ కీడు నా కుటుంబానికి రాకూడదు. 2025లో నా బిడ్డల మీదకి ఏ కీడు రాకూడదు, మా పరిచర్ల మీదకి ఏ కీడు రాకూడదు, మా సేవకుల మీదకి ఏ కీడు రాకూడదు, మా బంధువుల మీదకి ఏ కీడు రాకూడదు, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు అన్యులైన వారి మీదకి ఏ కీడు రాకూడదు. వారందరూ క్షేమంగా మాతో పాటు మందిరాలకు అందరూ అడుగుదామా. ఇలా ప్రార్థన చేశాడు ఎబ్బేజు. పరలోకం మీరు అలా ప్రార్థన చేస్తుండగా పరలోకం నుంచి మహిమ ప్రభావం కలిగిన దేవుడు ఆమేన్ అనేసాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి అందరూ 4వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడే. ఆమేన్ అందామండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడు వేదన, సొంత తల్లి మంచి సాక్ష్యం లేకపోయింది, అలాంటిది ఇప్పుడు అందరికన్నా గనుడుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే సీక్రెట్ ప్లేస్, రహస్య ప్రదేశం, నో రహస్యమ్స్, ఓన్లీ సీక్రెట్ ప్లేస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే దేవునితో మాట్లాడాడు. మహిమ గల మేఘంలో ఉన్నాడు, మహిమ గల దేవుడితో మాట్లాడాడు. దేవుడు అన్నాడు, నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు వీళ్ళు మోషే అన్నాడు. మోషే కిందకి దిగి వస్తున్నాడు. బిడ్డలందరికీ ఆశ ఏంటి? 40 రోజులైంది తండ్రి స్వరం విని, 40 రోజులైంది పాస్టర్ గారి ముఖం చూచి, 40 రోజులైంది నాయకుడిని చూచి వస్తున్నాడని చెప్పి వీళ్ళు వెళ్ళడం మొదలెట్టారు. ఇద్దరు ఎదుర్కోవడానికి వస్తున్నారు. అక్కడ మహిమ గల దేవుడు వెళ్ళిపోయాడు, మహిమ గల మేఘ వెళ్ళిపోయింది. మోషే బిడ్డలను చూడడానికి వస్తున్నాడు, బిడ్డలందరూ తండ్రిని చూడడానికి వెళ్తున్నారు. ఇలా దగ్గరికి రాగానే వీళ్ళందరూ మోషే ముఖాన్ని చూడాలనుకున్నారు, కానీ మోషే దిగొచ్చిన తర్వాత మోషే ముఖం కనబట్ల యేసయ్య మహిమను చూస్తున్నారండి అందరూ. అక్కడ మహిమ మేఘం లేదు, మహిమ గల దేవుడు లేడు, కానీ మహిమతో నిండిపోయి ఉన్నాడు. అది చూశాడు యెహోషువ. అనుకున్నాడు ఆ రాత్రి, సేవ చేస్తే ఇలా చేయాలి, మహిమతో ఉంటే నా నాయకుడి మీద ఉన్న మహిమ నా మీదకి రావాలి. నా నాయకుడు చెప్తే సృష్టిలో పడుతుందంటే నేను ప్రార్థించిన సృష్టిలో పడాలి అని ప్రత్యక్ష గుడారం కట్టాడు మోషే. ప్రజలందరూ వచ్చి దండం పెట్టుకుని ఎవరి దారాలు నిలిపారు. షకీనా మహిమ మేఘంతో దేవుడు దిగి వచ్చాడు, మోషేతో మాట్లాడాడు. షకీనా మహిమ మేఘంలో దేవుడు అన్నాడు, మోషే రేపు మాట్లాడుకుందాం ఇంటికి వెళ్ళి అన్నాడు. మోషే వెళ్ళిపోయాడు, షకీనా మహిమ మేఘం వెళ్ళిపోయింది. ప్రజలందరూ వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, కానీ మహిమ కావాలని ఆ రోజు నిర్ణయం తీసుకుని యెహోషువ అన్నాడే, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ మూల కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. 33:11 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు, నీ మహిమ నాకు నాయన, నా నాయకులాగా నేను సేవ చేయాలయ్యా, ఆయన నేను వాడబడాలయ్యా అంటూ ప్రార్థన చేస్తుండగా పరలోకం ఆ రహస్య ప్రదేశంలో ఉన్న యెహోషువను చూసింది.
ఓ రోజు దేవుడు మోషే దగ్గరికి వచ్చాడు. మోషే దగ్గరికి వచ్చి, మోషే అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. నీ రిటైర్మెంట్ టైం దగ్గరికి వచ్చింది నాన్న అన్నాడు. అవునా ప్రభు అన్నాడు. నువ్వు నా దగ్గరికి వచ్చేయాలన్నాడు. వచ్చేస్తానయ్యా, అయితే నీ స్థానాన్ని వేరొకరికి ఇవ్వబోతున్నాను అన్నాడు. అని అనగానే పలానా వాళ్ళకి ఏమనకుండా ఏమన్నాడంటే, ఎవరికి ఇస్తావయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో అందరూ మందిరాన్ని వదిలేశారు. అందరూ రహస్య ప్రదేశాన్ని వదిలేసినప్పుడు, ఎవరు వదిలేసినా అందరూ మందిరాన్ని వదిలేసిన సమయంలో మందిరాన్ని వదిలిపెట్టకుండా మహిమ కొరకు ఏడుస్తూ మూల కూర్చున్న యవనస్తుడు ఉన్నాడే, ఆ యెహోషువకి నీ స్థానాన్ని ఇవ్వబోతున్నాను నేను అన్నాడు. మోషే మారు మాటలల్లా, ఇచ్చే నాయనా అన్నాడు. దేవుడు అందుకని ఉంటాడు. మోషే నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడు, నీ స్థానాన్ని వేరొకరికి ఇస్తున్నానంటే ఇచ్చే నాయనా అన్నాడు. మోషే చనిపోయాడు. అందరు బాధతో ఉన్నారు. కుటుంబీకులు, బంధువులు అందరూ అక్కడ ఉన్నారు. దేవుడు దిగి వచ్చాడు. కొడుకులు, బిడ్డలు అందరూ ఉంటే అందరిని ఎవరిని పట్టించుకోవాలా. అదిగో చివరి ఎక్కడో కూర్చొని ఉన్నాడు. ఆ చివరి కూర్చొని ఉంటే నేరుగా ఆ చివరి కూర్చున్న యెహోషువ దగ్గరికి దేవుడు నడుచుకుంటూ వెళ్ళాడు. యెహోషువ దగ్గరికి వెళ్ళి అన్నాడు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడుకొని పోతున్నాను. నీ బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఎవ్వరు నిలబడకుండా చేస్తా మోషే అన్నాడంతే. 31 యుద్ధాలు చేశాడు మోషే. 31 యుద్ధాలు. స్వాస్థ్యాలను అలవాగ్గా పంచిచ్చేశాడు. స్వాస్థ్యాలను అలవాకగా పల్లెటూళ్ళలో, పట్టణాల్లో ఉన్న స్వాస్థ్యాలన్నిటిని అప్పగించేసి. ఒక్క మాట చెప్పండి, మోషే చెప్తే సృష్టిలో పడింది. యెహోషువ ప్రార్థన చేసిన సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు కూడా ఆగిపోయాడు. అది ప్రార్థనకున్న శక్తి, అది రహస్య ప్రదేశానికున్న శక్తి. చాలామంది ఈరోజు బలం ఎందుకు కోల్పోతున్నారు తెలుసా? రహస్యాన్ని కోల్పోవటం వల్ల. ఏంటి సార్ సంసోన్ అంటే చిన్న విషయం? పరిశుద్ధ గ్రంథంలో అలాంటి ఒక్క అభిషక్తిని చూపించండి నాకు. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ. ఒక కోడిని పట్టుకోవాలంటే ఎన్ని తిప్పలు పడాలి? 300 నక్కలు పట్టుకుంటావా? తోకలు ముడేసేస్తావా? నిప్పంటి ఇచ్చేస్తావా? అసలు ఆయన యుద్ధంలో నిలబడితే ఎవరన్నా యుద్ధం చేయడానికి ధైర్యం చేసేవాళ్ళ? గాడిదంత, దాని తలకాయ ఎంత, దాని దవడంత, దవడ ఎముక ఎంత, ఒక్క పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మంది. అమ్మ బాబా, ఏం అభిషేకం అండి అసలు అది? ఏం అభిషేకం? మీరు వెళ్ళి అడగండి. సంసోను మరి ఎందుకు అంత బలహీనం అయిపోయావు అని అంటే ఆయన ఏమంటారు తెలుసా? నా రహస్య ప్రదేశాన్ని కోల్పోయాను, అందుకే బలం పోయింది. ఎక్కడుందయ్యా నీ బలం? ఆ రహస్యం ఎవరికి చెప్పకూడదుగా, ఎందుకు చెప్పావు? అది పొరపాటు అయింది. అందుకే చాలామంది రహస్య ప్రదేశాలను వదిలిపెట్టడం వల్ల బలహీనైపోతున్నారు. నా ప్రార్థన 2025లో మరింత బలం కలిగిన వారిగా మనందరం బ్రతకాలి అనంటే, మన యుద్ధాలు రహస్య స్థలంలో, చీకటి గదిలో, ఏకాంతంగా ప్రభు చేతికి చిక్కితే ఆయన నడిపిస్తాడు. దేవాదేవుడు ఆ కృప మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. అవకాశం, ఆరోగ్యం ఒకసారి మోకరిస్తారా? ఒక్క చిన్న మాట.